ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖా అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 5వ అధ్యాయంలో శ్రీ నారద మహర్షి ద్వారకలో ఉన్నటువంటి గోపకుమారుడికి భగవంతుడి యొక్క లీలా మహాత్మ్యము, ఆ గోలోకధామం యొక్క గొప్పతనము, ఆ విషయములు చెబుతున్నాడు. అక్కడ నిరంతరము కూడా శ్రీ జగన్నాథుడు అంటే శ్రీ భగవంతుడు కృష్ణుడు సుభద్రా బలరాములతోటి విరాజితుడై ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. కింతోపదేశం హితమేకమేతం మత్త శృణు స్త్రీ పురుషోత్తమాఖ్యం క్షేత్రం తదత్రాపి విభాస్య దూరే పూర్వం త్వయా యద్భువి దృష్టమస్తి. సాధనం అన్నీ కూడా దుస్సాధ్యం. గోలోకాన్ని పొందాలి అంటే అది అంత తేలికైన వ్యవహారం కాదు. భగవంతుడి యొక్క ఆంతర్యమైనటువంటి స్థలం, వెరీ వెరీ సీక్రెట్ ప్లేస్, సీక్రెట్ అండ్ సీక్రెట్ ప్లేస్. కాబట్టి అక్కడికి ఎవరిని కూడా అనుమతించరు. గృహం లోపలికి అందరినీ రాణిస్తారా? ఎంత చుట్టమైనా ఉండాలి, లేదా గొప్ప ఇంటిమేట్ ఫ్రెండ్ అయి ఉండాలి. అవి లోపల ఆనివ్వరు. ఆ విధముగా అక్కడికి వెళ్ళడం చాలా కష్టము. గోలోక బృందావనం వెళ్ళడం చాలా కష్టం.
దాని సాధన కూడా దుస్సాధ్యము. అవును, సాధన ద్వారా మిగతా సిద్ధుల కోసం మోక్షం కోసం సాధన చేస్తే వస్తున్న మంత్రసిద్ధి అయిపోతుంది, వచ్చేస్తుంది. కానీ ఇది చాలా కష్టం, దుర్లభమైనటువంటిది. ఇది ధ్రువ సత్యము, ముమ్మాటికి నిజం అన్నమాట. అయినప్పటికీ నీవు నా హితోపదేశం ఒక దానిని విను. పూర్తిగా అంటే ఇది కష్టం ఉంటుంది కాబట్టి కొంచెం ప్రయత్నం చేద్దాం. అయితే అవశ్యమో చెయ్యి. ఏమిటది? ఈ ద్వారకాపురమునకు అనతి దూరమున శ్రీ పురుషోత్తమ క్షేత్రం విరాజమానమగుచున్నది. ద్వారక దగ్గరలోనే పురుషోత్తమ క్షేత్రం అంటే అది బృందావనం, బహుశా అక్కడికి ఉందన్నమాట గోలోకం. అది పృథివీ యందు దర్శించిన విధముగానే ఇతర కూడా దర్శిస్తావు. ఏమిటి అక్కడ భగవంతుడు శ్రీ పురుషోత్తమ క్షేత్రం విరాజమానం అవుతున్నాడు. తస్మిన్ సుభద్రా బలరామ సంయుత స్తన్వై వినోదం పురుషోత్తమో భజేత్ చక్రేశ గోవర్ధన బృందకాటవీ కళింద జాతీర భువి స్వయం హియం. ఆ పురుషోత్తముడు శ్రీ సుభద్ర బలరాములతో అసట ఏ ఏ వినోదమగు క్రీడలను చేయుచుండునో, ఆ క్రీడలన్నీ కూడా ఎంతో వినోదంగా ఉంటాయన్నమాట. అవన్నీ భగవంతుడు చేస్తూ ఉంటాడు. ఇచ్చట కూడా ఆ విధముగాని వినోద క్రీడలు చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ పురుషోత్తముడు స్వయముగా గోవర్ధనము, బృందావనము, యమునా తీరములయందు ఏ ఏ క్రీడలను చేసి ఉండెనో అట్టి నర్మ క్రీడలన్నింటినీ ప్రకటించుచుండును. శ్రీకుడు ద్వాపరయుగంలో ఈ విధంగా అయితే ఆ బృందావన దిక్కుల వంటి గోవర్ధనం పర్వతకు సారలు చేశాడు. వెళ్ళారా? గోవర్ధనం, రాధాకుండం, శ్యామకుండం, బృందావనం, యమునా నది తీరములు ఏ ఏ క్రీడలు చేశాడో అవన్నీ కూడా ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాడు. ఎక్కడ? ఆ పురుషోత్తమ క్షేత్రములో. ఇక్కడ మళ్ళీ వినపడుతుంది నాకు, వింటున్నారో చెబుతున్నారా? మరి సైలెంట్గా పెట్టేయాలి. సర్వావతారైక నిధాన రూప స్తప్తశ్చరిత్రాణి చ సంతనోతి యస్మై చ రోచేత యదస్య రూపం భక్తాయ తస్మై ఖలు దర్శయేత్. ఆ శ్రీ పురుషోత్తమ క్షేత్రమున సర్వావతారములకు ఒకే ఒక్క నిధాన స్వరూపుడిని చెప్పుకున్నాం. అన్ని భగవదవతారాలకి నిధానము, మూలస్థానము, ఆఖర స్థానం అంటాం. అది ఎవరు అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు, బ్రజేంద్ర నందనుడు. ఆయన పురుషోత్తముడు సమస్త అవతారముల యొక్క లీలా వైభవమును ప్రకటిస్తూ ఉంటాడు. ఆయనలో అన్ని అవతారములు కూడా ఉన్నాయి. అన్ని అవతారాలు కూడా ఆయన ప్రకటన చేస్తూ ఉంటాడు. ఆ కృష్ణుడు రామావతారాలు కూడా చూపిస్తాడు, ఇంకా పరశురాముడు ఇవన్నీ చూపిస్తాడు అన్నమాట. ఆయనలో ఉన్నాయి కాబట్టి ఎవరు కావాలంటే వాళ్ళకి ఆ రూపం చూపిస్తాడు. కానీ బ్రజవాసులు ఎప్పుడూ కూడా ఏ రూపం అక్కర్లేదు, వాళ్ళకి ఒకే ఒక కృష్ణుడే కావాలి. చక్కగా నెమలి పింఛాన్ని ధరించి వైజయంతి మాల పెట్టుకుని మెడలో పిల్లని గురువుని ఉదేటువంటి ఆ కృష్ణుడే కావాలి. ఏ భక్తుడు అతన్ని ఏ స్వరూపాన్ని దర్శించ అభిలిస్తూ ఉంటాడో అతను కూడా ఆ భక్తులకు ఆ స్వరూపమును ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎవరికి ఏ రూపం కావాలని కోరుకుంటూ ఉంటాడో వాళ్ళకి ఆ రూపాన్ని భగవంతుడు చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయనలో ఉన్నారు కాబట్టి. వాళ్ళకి గమ్మత్తుగా ఉంటుంది. భగవంతుడు ఒక్కడే ఎన్నో అవతారాలు దాల్చాడు. అన్ని అవతారాలు ఉన్న భగవంతుడు ఒక్కడే. అవతారాలు వేరుగా ఉంటాయి, అవన్నీ భగవంతుడు కలిసి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఎవరికి కావలిస్తే ఆ విధంగా రూపాన్ని భగవంతుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణదేవస్య సదా ప్రియం తత్ క్షేత్రం యథా శ్రీ మధురా తథైవ తత్పారమైశ్వర్య భర ప్రకాశ లోకానుసారి వ్యవహార రమ్యం. ఆ శ్రీకృష్ణదేవునకు మధురాపురి ఏ విధముగా సదా ప్రియమైనదో ఆ క్షేత్రము కూడా అతనికి ఆ విధముగా నిత్య ప్రియమని తెలుసుకొనుము. మధుర అది ఏ విధముగా భగవంతుడికి ఇష్టమైనటువంటిది. కష్టంగా ఉంటే ఎక్కువ రోజులు ఉండరు, ఏదో ఒకటి వచ్చేస్తారు. ఇష్టమైన చోట అంటే టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ చేసుకుంటాం. భగవంతుడు కూడా ఆ విధంగా ఇష్టమైనటువంటి చోటు ఆ క్షేత్రం అన్నమాట.
కాబట్టి నిత్యము ప్రియమైనది అది. ఎల్లప్పుడు నిత్యమంటే అనంతకాలము నుంచి ఆయనకు ప్రియమైనది, ఎల్లప్పుడూ ప్రియమే, ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది అన్నమాట. తెలుసుకోవాలి. అసడ పరమ ఐశ్వర్య రాశి విద్యమానముగా ఉన్నను లోక వ్యవహారానుసారము శ్రీ మధురాపురము వలె రమణీయమని ఎరుగుము. అక్కడ కూడా వైకుంఠము కన్నా ఎక్కువగా ఐశ్వర్యం భగవంతుడికి అక్కడ ధామంలో ఉంటుంది. భగవంతుడు ఆవిర్భవించడానికి ముందుగానే సమస్త లక్ష్మి కూడా అక్కడ అన్ని సంపదలతోటి చక్కగా ప్రకటమైంది. వైకుంఠంలో ఒకటే లక్ష్మి, ఇప్పుడు అనంత లక్ష్ములు ఉంటారు. వాళ్ళ తమ వైభవాన్ని నిరంతరం ప్రకటిస్తూ ఉంటారు, కానీ అది ఎప్పుడు కూడా బహిర్గతం కాదు, ఎవరికి చూపించరు దాన్ని. ఆ విధముగా ఉన్నవికి కూడా లోక వ్యవహారానుసారము, లౌకిక వ్యవహారం పట్టి మామూలుగా అన్నీ కూడా రోడ్లు, కొండాలు, చెట్లు, చేవలు అవన్నీ ఉంటాయన్నమాట. కానీ ప్రతి అణువు కూడా చింతామణిమయ ధామము. అంతేకాకుండా రమణీయమైనటువంటిది. రమణీయం అంటే ఎంతో అందముగా ఉండేటువంటిది, కళ్ళకి ఇంపుగా ఉంటుందన్నమాట. గతస్తత్ర నసంతృప్యేస్తస్య దర్శనతోపి చేత్ తదా తత్ర అనుతిష్ఠేస్త్వం నిజేష్ట ప్రాప్తి సాధనం కావున నీవు ఆ పురుషోత్తమ క్షేత్రమునకు వెడలి, పూరిధామమే, శ్రీ జగన్నాథ దేవుని దర్శనము వలన సుఖమును పొందుము. ఎందుకంటే అప్పుడు ఎన్ని కూడా పెద్ద విగ్రహంతో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కళతో చూస్తూ ఉంటాడు, ఎంత దూరమైన కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా భగవంతు నివేదన అవుతున్నప్పుడు కూడా భగవంతుడు తలుపు వేయరు, మనం అయితే తెర వేస్తాం, అక్కడ కృష్ణుడు అంతర్ముఖం వెళ్ళిపోతాడు. ఇక్కడైతే ఎప్పుడు అలా కనపడుతున్న పై గురించి చిన్న గుట్ట కడతారంతే, దర్శనం ఇప్పుడు దర్శనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధముగా నువ్వు అక్కడ వెళ్ళినట్లయితే చక్కగా ఆ భగవంతుడి యొక్క జగన్నాథ దర్శనం వలన నువ్వు సర్వ సుఖాన్ని కూడా పొందుతావు. అలాగైనా కూడా నీ కోరిక నెరవేరకపోయినట్లయితే ఏమి దాని కోరిక? మదన గోపాల దర్శనం చేసుకోవాలి, ఆయనతోటి ఆడాలి, పాడాలి, నృత్యం చేయాలి, అవన్నీ అనమాట. కానీ జగన్నాథ స్వామి ఎక్కడ కూర్చుని ఉంటాడు, ఎప్పుడు కదలడే. సంవత్సరం ఒకసారి రథం ఎక్కి వెళతాడు, కూడా ఎవరిని తీసుకెళ్ళడు. ఆయన ఒక్కడే ఒక రథం అయింది, స్పెషల్గా ఆయన ఒక రథం కావాలి. చెల్లికి ఒకటే, అన్నగారికి ఒకటి, వేరు వేరు, ఎవరికి వాళ్ళదే, ఒకళ్ళొకళ్ళు ఎక్కరు. మరి అటువంటి ఆయనతో ఎలా ఆడుకుంటాడు ఈయన? కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క మనోరథము అంటే మనసులో పెద్ద రథం ఉందా? మనసులో కోరి నెరవేరకపోయినట్లయితే అతడనే నివసించు, అక్కడ వచ్చి అక్కడే ఉండు. దాని వలననే నీ ఇష్టదేవుని ప్రాప్తి సాధనము సంపాదించమవును. అక్కడ ఉండడం వలననే నీ యొక్క కోరిక నెరవేరుతుంది. తచ్చ శ్రీవల్లవీ ప్రాణనాథ పాద సరోజయో ప్రేమైవ తద్వ్రజ ప్రేమ సజాతీయం నచేతరత్. ఆ సాధనము అనగా శ్రీవల్లవీ ప్రాణనాథుని పాద సరోజయుగుళముపై. ఎవరుటాయన? వల్లవీ ప్రాణనాథుడు. వల్లవి అంటే ఎవరు? రాధాదేవి, గోపికలు, వాళ్ళ యొక్క ప్రాణనాథుడు ఎవరు? శ్రీకృష్ణుడు అనమాట. ఆ పాద సరోజయుగళముపై ఆ కృష్ణుడి యొక్క దివ్య చరణారవిందముల యందు బ్రజవాసులు ఎట్టి ప్రేమని వాళ్ళు చూపించారో నీవును ఆ స్థానమున ఉండి ఆ బ్రజవాసి సజాతీయ ప్రేమని ఏకైక సాధనగా తెలుసుకునము. కాబట్టి అక్కడ కొంతకాలం ఉండి ఆ బ్రజవాసులు ఈ విధంగా భగవంతుణ్ణి సేవించారో, భగవంతుడి యందు ప్రేమని వాళ్ళు కలిగి ఉన్నారో చూపించారో అని జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసు నువ్వు కూడా ఆ విధంగా వాళ్ళని కృష్ణుడు ప్రేమించినట్లయితే నీకు కూడా వస్తుంది. వాళ్ళ దగ్గర ఏదో గొప్ప వశీకరణ మంత్రం ఉందని చెప్పారు కదా, ఏదది? భగవంతుడిని వశము చేసుకుని నిరంతరము కూడా ఉంచుకునేటువంటి ఒక మంత్రం ఉంది, వశీకరణ మంత్రం. ఏమిటి అంటే ఏమిటిది? భగవంతుడి యందు విశేషమైన ప్రేమ కలిగి ఉండడం, భగవంతుడి అనురాగం కలిగి ఉండాలి. ఆ అనురాగమునకు భగవంతుడు బద్ధిముద్రైపోతాడు. ఎవరైనా సరే ఎంత విధంగా ప్రీతితో ప్రేమతో పలకరించాడు అంటే కాదనకుండా ఉంటాడా? ఇంకా వాళ్ళు భగవంతుడి ఎంతో తీవ్రమైన ప్రేమ అనురాగంలో ఉన్న కారణముగా వాళ్ళ యొక్క మాటని భగవంతుడు ఇప్పుడు కూడా దవదాటడు. అటువంటి రాగములు కనుక మనం భగవంతుని చూపించగలిగినట్లయితే మనకి నీకు కూడా ఆ ప్రేమ సంపద దుర్లభమైనటువంటి నీవు పొందగలుగుతావు. కాబట్టి
అక్కడ ఉండి ఆ బ్రజవాసి సజాతీయ ప్రేమ, సజాతీయ ప్రేమ ఉండాలి. సజాతీయం అంటే మళ్ళీ వాళ్ళ మనం గోలవాళ్ళ అవ్వాలా, లేకపోతే వైశ్యులు అవ్వాలా, ఏం అవ్వాలి, బ్రాహ్మణులు అవ్వాలి, అది కాదు. భగవంతుడి యొక్క ప్రీతి కొరకే, భగవంతుడి యొక్క ఆనందము కొరకే చేయాలి. అది సజాతీయం అంటే. సజాతీయం అంటే గోపికల యొక్క ఆనుగత్యము. బ్రజవాసులు ఏ విధముగా భగవంతుడిని సేవించారో దానిని అనుసరించడము సజాతీయం. అక్కడ దాస్య సఖ్య వాత్సల్య మధుర రసములు 4 ఉంటాయి. అక్కడ శాంతం ఉండదు, ఉన్నా కూడా దానిని ఎవరు కోరుకోరు. అది రసముగా చెప్పలేదు. దాస్యము, సఖ్యము, వాత్సల్యం, మధురము, ఈ 4 రకమైన రసములకు సంబంధించినటువంటి వాళ్ళని అనుసరిస్తూ చేయడమే సజాతీయము. ఆ విధంగా చేయడం వల్ల నువ్వు దాన్ని పొందగలుగుతావు. మిగిలిన ఏ విధముకు ఇతర సాధనముల చేతనది లభ్యము కాదు. మిగతా ఏ సాధన వల్ల కూడా దొరకదు. అది ఏదో నేను రోజున స్నానం చేశాను, లేదా అక్కడ ఉపవాసం ఉన్నాను, ఈసారి పరిక్రమ చేశాను, చేసావు పట్టుకో సమాధానం చూసినట్టు ఇచ్చిపోతాను మీ చేస్తాడు. కానీ ఆ సాధన అనేటువంటిది భగవంతుడి యందు విశేషమైనటువంటి ప్రేమానురాగాలు సంపాదించగలరు. అందుకే రాగానుగా భక్తి అన్నారు. వాళ్ళందరూ రాగాత్మిక భక్తులు. అది ప్రజవాసుల యొక్క సొత్తు అన్నమాట. కానీ ఎవరు కూడా దాన్ని చేయలేరు. కాబట్టి వాళ్ళని మనం అనుసరించడమే, అనుసరించాలన్నమాట. చేస్తే కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే, ఆ యశోదాదేవి దగ్గర కూడా ఉంటూ వెంట పెట్టుకున్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు పనిలో ఉండి నన్ను కృష్ణ చూసుకోమో కృష్ణుని పెట్టేస్తానంటున్నప్పుడు, అలా కనుక ఏదైనా ఒక అవకాశం వస్తేనే తప్ప ఆ భగవంతుడి యొక్క సేవ మనం చేయలేము. అలాగే అందరూ కూడా వాళ్ళని అంటిపెట్టుకుని ఉండాలి. అంటే వాళ్ళ భావనతో మన భావనము కూడా సూదిలో దారం వల్లే ఏకీపించాలన్నమాట. అప్పుడే అది ప్రసారితమవుతుంది. కాబట్టి అది మిగతా ఏ సాధన వల్ల కూడా మనకి దొరకదు. అర్థమవుతుందని చెప్పింది అర్థమవుతుందిగా. వెరీ గుడ్. నిదానంతు పరం ప్రేమ్ణః శ్రీకృష్ణ కరుణాభరః కస్యాప్యుదేత్య కస్మాద్వా కస్యచిత్ సాధన క్రమాత్. ఇంకా ఆ శ్రీకృష్ణుని కృపయే ఆ ప్రేమ ప్రాప్తికి ముఖ్య కారణము. భగవంతుడి యందు ప్రేమను పొందడానికి ముఖ్యమైన కారణం ఏది అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే, భగవంతుడి కరుణయే. ఇప్పుడు మనకి సూర్యుడి యొక్క కరుణ ఉన్నట్టే సూర్యుడు మనం చూడగలుగుతాం. సూర్యుడు ఉదయించాలి. రాత్రి 8:30 అయింది, 7:30 అయింది, ఇప్పుడు కృష్ణుని చూస్తానంటే కనబడతాడా? వెళ్ళిపోతాను. సముద్రుడికి వెళ్ళి చూస్తానంటే ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు. మళ్ళీ చూడాలంటే ఆ సూర్యుడు రావడానికి సమయం ఏమవుతుందో అంతవరకు మనం వేచి ఉండాలి. ఏ విధంగా అయితే సూర్యుడిని తన యొక్క ప్రకాశము ద్వారానే సూర్యుని చూడగలుగుతాం, ఆ విధంగానే భగవంతుడి యొక్క కరుణ ద్వారానే భగవంతుడి మనం వెళ్ళగలుగుతాం, ఆయన ప్రేమ పొందగలుగుతాం. ఎందుకంటే కరుణావతీర్ణ కలవు. భగవంతుడి యందు కరుణ చాలా సముద్రంలా ఉంటుందన్నమాట. ఆయన కనుక యమైవేశ్య వృణితే తేన లభ్య అంటుంది ఉపనిషత్తు. భగవంతుడు ఎన్నుకుంటాట. ఎవరికి తనను చూపించాలనుకుంటాడో, తన దర్శనం ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి మాత్రమే ఆయన దర్శనం ఇస్తాడు. ఆయన ముందు అనుకోవాలి, లేకపోతే అయ్యే పని కాదు ఇది. భగవంతుడు అనుకున్నాడు, నేను అందరికీ భగవత్ ప్రేమని ఇచ్చి తరింపజేస్తానని చెప్పి అనుకున్న తనగా వచ్చాడు ఇక్కడికి. అప్పుడు ఇచ్చాడు ప్రేమ. ఆ విధంగానే భగవంతుడు కూడా ఆ కృష్ణుడు అటువంటి ప్రేమనికి ఇవ్వాలనుకున్నట్లయితే అది కృష్ణు యొక్క కృపయే దానికి కారణము. శ్రీకృష్ణుని కృపయే ఆ ప్రేమ ప్రాప్తికి ముఖ్యమైన కారణం అన్నమాట. అతని కృప కొన్ని చోట్ల అకస్మాత్తుగాను, కొన్ని చోట్ల సాధన క్రమమును అనుసరించి ఉదితమగును. మరి ఆ కృప ఎలా జరుగుతుంది? మనకి కృప ఎలా జరుగుతుంది? అప్పుడు వెళ్ళిపోతాం ట్రాక్టర్ వేసుకుని తెచ్చుకోవాలి, దొరకదు అది. ఎందుకంటే ఆయన యొక్క ఇచ్చామయ పురుషుడు. కొన్ని చోట్ల అకస్మాత్తుగా ఏమి సాధన లేదు, అది పురుషుల సాధన ఉంటుంది.
కొంతమందికి ఏం సాధన లేకుండానే అనాయాసముగా భగవద్ అనుగ్రహం లభించేస్తుంది. అప్పటిదాకా నాస్తికులే ఉంటాడు, రాత్రికి రాత్రి భగవద్ దర్శనం కొలిగి అయినా మహాభగవతుడు అయిపోతాడు. మరి వాడికి తీసే భగవంతుడు అంటే ఎలా అవుతుందట? అది భగవంతుడి కృప, ఆయన అకస్మాత్తు కృప అనమాట. ఆ విధంగా కొంతమందికి సాధన క్రమాన్ని అనుసరించు సాధన చేయగా మన సాధన భగవంతుడు కరుణించినట్లయితే, మన గురించి ఏమైనా గురువేషం చెప్పినట్లయితే, అప్పుడు భగవంతుడి హృదయం కలిగినట్లయితే అప్పుడు మనకి ఇస్తాడు. కాబట్టి కొన్ని చోట్ల సాధన క్రమాన్ని అనుసరించి భగవత్ కృప కలుగుతూ ఉంటుంది, కొన్ని చోట్ల అకస్మాత్తుగా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంది. మనం చెప్పలేము, ఎందుకంటే ఎవరు అడగడానికి వీలు లేదు. భగవంతుడి యొక్క ఇచ్చ అటువంటి స్వతంత్రం ఇచ్చాం అనమాట. ఆ సుకృతం ఉంటుంది, అన్నీ ఉంటాయి, చెప్పలేము అది కూడా. యథోదారాన్ నిలత్యన్నం పక్వం వా పాక సాధనం సాధకస్యోచ్యతే శాస్త్రగత్యాయం సాధన క్రమ. క్షుధార్తుడగు వ్యక్తి ఉదారమగు దాతకడ పక్వ అన్నమును పొందును. ఆకలిగా ఉంది ఒక వ్యక్తికి, ఆయన భాగ్యం బాగుంటే చక్కగా ఒక అమ్మ పిలిచి వండిన పదార్థాలు చక్కగా వడ్డించి తిన్నాయన అంటుంది. వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంటుంది, అదృష్టం బాగుంటే. మరి ఒక క్షుధార్తుడు తండూలము ఉన్నగు వంట సామగ్రిని పొందును. ఇంకొక ఆయనకి ఏమిటంటే ఆయనకు కూడా ఆకలి ఉంది, కానీ ఆయనకేమో కొంత స్వయం బాగా వస్తారు వండుకొని ఆయన అంటారు. ఆయన అన్నీ కూడా సిద్ధం చేసుకుని మళ్ళీ పూజ రాజు చేసుకుని వంట వండుకొని వచ్చి రాని విద్యుతోటి వంట వండుకుని తినాలి. రెండు రకాలు ఉంటుందన్నమాట. అట్లే సాధకుల కొరకు సాధనా క్రమము శాస్త్రమును అనుసరించి ఇట్లు నిర్ధారితమగుచుండును. ఆ విధంగా ఏ సాధకుడు ఎటువంటి వాడో దాన్ని అనుసరించి శాస్త్రము కూడా అటువంటి సాధన నిర్ణయం ఇచ్చింది. ఆ సాధన చేస్తున్నాం అనుకుంటాం, అన్ని చక్కగా బియ్యం కడిగి పెట్టాడు, పొయ్యి మీద అన్ని చేశాడు, ఇరిగించలేదు. ఇరిగించబోతే వంట ఎప్పుడు అవుతుందట? ఎప్పుడు తింటాడు? అలా కూర్చున్నాడు. అయ్యో వాడు కొనిపోయి చక్కగా ఏమో అమ్మ పెట్టింది తిన్నాడు, ఇలా వంట చేసిన నాకు వంట లేదు. ఎలా అవుతున్నావు అంట? నిప్పేది అన్నీ ఉండాలి కదా, అప్పుడే అవుతున్నాం అంట. ఆ విధంగానే సాధనలో మనకి ఏం చేయమని చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా చేసినట్లయితేనే మనకి సిద్ధి కలుగుతుంది. ఏది లోపించినా కూడా పరిపక్వం సరిగా అవదన్నమాట. కాబట్టి సాధకుల కొరకు సాధనా క్రమం కూడా శాస్త్రములో ఈ విధంగా నిర్ధారించారు. అందరికీ సాధన ఒకే రకంగా ఉండదు. వాస్తవమునకు ఈ ప్రేమ పూర్వము బ్రహ్మా శివాదులకు అగమ్యముగా ఉండేది. పూర్వకాలంలో అసలు ఈ ప్రేమ గురించి ఎవరికి తెలియదు. బ్రహ్మకు కానీ శివుడికి కానీ ఎవరికి కూడా తెలియదు అనమాట. అగమ్యము అంటే గమనము చేయడానికి వీలు కానటువంటిది, శక్యము కానటువంటిది అగమ్యము. అగోచరం అంటే చూడడానికి కనపడినటువంటిది. కాబట్టి అగమ్యముగా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు శ్రీ భగవానుని లీలా పరికర గణము యొక్క ఆనుగత్యమున సాధారణ జీవులకు కూడా ఆస్వాద్యమైనది. కానీ ఇప్పుడు మాత్రం భగవంతుడు కృపతోటి ఒక ఘాటుడే వేశాడంతే. ఏమిటిది? బ్రజవాసుల యొక్క అనుగత్యం. వాళ్ళ రకంగా మచ్చిక చేసుకుని బృందావనం వెళ్ళిపోయి ఎవరో ఒక అవ్వనో లేకపోతే ఒక గోపికనో లేకపోతే ఒక గోపను పట్టుకుని చక్కగా వాళ్ళ ఇంట్లో ఒక సేవడిగా చేరిపోయినట్లయితే వాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది, వెళ్ళిపోతాం. అది ఒక సువర్ణ సుయోగాన్ని అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. బ్రహ్మ శివాది దేవతలు కూడా దుర్లభం అయినప్పటికీ కూడా ఇప్పుడు భగవానుడు తన లీలా పరికర గణము యొక్క ఆనుగత్యమున, లీలా పరికరాలంటే లీలా పరికరము, భగవంతుడికి లీలకి ఎవరైతే సహాయపడుతూ ఉంటారో, ఆవులు సహాయపడ్డాయి, గోపకులు సహాయపడ్డారు, గోవులు సహాయపడ్డాయి, గుడిజనులు పడ్డారు, అందరూ అనమాట. ఆ లీలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఆనుగత్యం చేయడం కూడా వాళ్ళ తోకటి వెళ్ళిపోతూ ఉండడమే అంతే. ఆ విధముగా ఆనుగత్యమున సాధారణ జీవులకు కూడా ఆస్వాద్యమైనది. సాధారణ జీవులం మనకు కూడా అది అవకాశం ఉందన్నమాట. ఈ ప్రేమ గోలోక ధనము ఎక్కడ ఉంటుంది అంటే గోలోకము. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటాం?
ఇక్కడున్న బృందావనం ఏమిటిది? గోకులము. అక్కడ ఉన్నది గోలోకము. ఇది గోకులము, అది గోలోకము. అక్కడ ఉండే సంపద అది. ఆ ధనాన్ని పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది గోలోక ధనము. కావున ఏది ఎవరి వస్తువో వారు తప్ప ఇతరులు ఎవరునూ ఇచ్చుటకు సమర్థులు కారు. మీ దగ్గర డబ్బుని బట్టి నేను ఇవ్వగలుగుతారా? ఏదో సామెత ఉండదు, అత్త సొమ్ము తల్లు దాంట్లో ఏదో వేరుగా ఉంటే ఉండొచ్చు. ఆ అత్త వాళ్ళకి అత్తల వస్తుంది. కాబట్టి ఎవరు సొమ్మో వాళ్ళు మాత్రమే దానం చేయగలుగుతారు. లేకపోతే చేయమని చెప్పి ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ భగవంతుడు ఎవరికి ఇవ్వడు. అది కృష్ణుడి యొక్క బృందావనం ఉండేటువంటి ధనం అన్నమాట. అది ఏది? భగవత్ ప్రేమ ధనము. అది భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా దాన్ని ఇవ్వలేరు. కాబట్టి సమర్థత సమర్థులు లేరు. ఆయన తెలుసు ఎంత ఇస్తే మనకి. ఇప్పుడు వడ్డీతో పాయసం ఇచ్చారనుకోండి, మీరంతా ఒకసారి ఇచ్చారనుకోండి, పడి తిట్లు తింటారు. మీకు ఇచ్చాను మొత్తం అంతా మరి వీళ్ళకేం పెడతాం అంటారు. అర్థమైందా? ఇటు ఇచ్చినప్పుడు మనం వాళ్ళ యొక్క మనోభావం తెలుసుకుని వడ్డించాలి. ఎంత వడ్డించమంటారు నాకు కనుక్కొని వడ్డించాలి. తక్కువ వేస్తే పిసినారి ఇంతకు గోడ మిగిలిపోయిందంటారు, ఎక్కువ ఇస్తే అందరికీ రాదు. కాబట్టి ఎవరు మూలమో వాళ్ళ యొక్క మనోభావాన్ని తెలుసుకుని వాళ్ళ యొక్క ఆజ్ఞ ఆదేశానుసారం మనం వడ్డించాలి. అలాగే భగవంతుడి సంపద, భగవంతుడి యొక్క అనుమతిని పడిసిన వాళ్ళు ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, అందరు ఇవ్వలేరు అన్నమాట. ఆయన సంపద కాబట్టి భగవంతుడు కృష్ణుడు ఒక్కడే ఆ సంపదని ఇవ్వగలుగుతాడు. తర్వాత ఇంకెవరు సమర్థత లేదు. అందువలన గోలోకనాథుడు ఎప్పుడు ప్రకటలీల ఆవిష్కరించునో అప్పుడు పాత్రులందరూ ప్రేమను పొంది కృతకృతార్థులగుదురు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు ఆ గోలోకనాథుడు ఈ మత్స్యలోకములో అవతరించి గోకులములో లీల చేస్తూ ఉంటాడో అప్పుడు వాళ్ళతో పాటు అందరికీ కూడా దర్శనమునకు అవకాశం లభిస్తుందన్నమాట. దాన్ని ప్రకటలీల అంటారు. అప్పుడు పాత్రులు, పాత్రి అంటే స్త్రీలు, పాత్రులు అంటే మగవాళ్ళు, అందరూ కూడా అప్పుడు ఎవరికి ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ సదనం వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు చేస్తారు. కావున ప్రకటలీలను ఆవిష్కరింపకపోయినచో జీవుని పక్షమున అది చిరకాలము ఆలభ్యముగానే ఉండేది. భగవంతుడు ఇక్కడ రాకుండా అక్కడే కూర్చోబెట్టుకుంటే ఎవరికి తెలుస్తుందండి? అక్కడే పెట్టుకున్నాడు, ఎవరికి తెలియదు. ఏం లాభం? దుకాణం ఉంది, అక్కడ పెట్టుకున్నాడు వాడు. అందులో వెళ్ళగలుగుతారా? దాని గురించి మళ్ళీ మైకులు చెప్పాలి. తక్కువకి ఇస్తున్నాం రెండు, ఇక్కడ ఉన్నాయి మళ్ళీ దొరకవు, అన్నిటికన్నా మంచి వస్తువులు పుచ్చిపోవు, కుళ్ళిపోవు, పాడిపోవు అని చెప్పి దానికి మళ్ళీ ఒక క్యాన్వాసింగ్ ఉండాలి. కాబట్టి భగవంతుడు దయగలిగిన వాడై దానిని మిగతా వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి ఆయన ఈ భూలోకములో అవతరిస్తూ దాని యొక్క ఆచూకీ తెలుపుతూ ఉంటాడు. అందరికీ ఇస్తూ ఉంటాడు, అప్పుడు అందరికీ ఇచ్చేస్తూ ఉంటాడు. దాని తర్వాత దాన్ని ఒక భగవంతుడి యొక్క లీలగాను లేకపోతే గ్రంథ రూపంలో ఉన్నట్లయితే దాన్ని చదువుకుని మిగతా వాళ్ళు కూడా దాని గురించి ఒక జ్ఞానము కలిగి దాన్ని పొందాలని కోరికలుగుతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరించడానికి ముఖ్య కారణం ఏమిటంటే తన యొక్క ప్రేమ సంపదని అందరికీ కూడా చూపించడం కోసము, పరిచయం చేయడం కోసము. రుచి ఉంటే వాడు సాధన చేసుకుంటారు, పొందుతారు. కాబట్టి భగవంతుడు కనుక ఇక్కడ ప్రకటించకపోయినట్లయితే, ఆయన ఆవిర్భవించకపోయినట్లయితే ఇది సామాన్య జీవులు ఎవరికి కూడా లభించే వస్తువు కాదు. కావున ప్రకటలీలను ఆవిష్కరింపకపోయినచో ఇది జీవుని పక్షమున చిరకాలము అలభ్యము. చివరికి ఎవరు దొరకదని వాళ్ళ ఉండిపోతుంది. ప్రకటలీల యందు అందరూ పక్వ అన్న రూపముకు ప్రేమను పొందినను అప్రకట లీలా సమయమున ఆ ఆనంద లీలామయ విగ్రహుని పార్షద బృందము యొక్క శ్రీచరణ కమలములను ఆశ్రయించినంతనే సాధన సామగ్రి లభించును. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకడికేమో వడ్డించిన విస్తరి ఇచ్చారు, ఇంకొకరికేమో స్వయం భాగం ఇచ్చారు. వడ్డించిన విస్తరంటే ఏమిట? భగవంతుడు అవతరించినప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా అన్నం వడ్డించి పెట్టేశారు. అంటే భగవంతుడి కృప సహజ సిద్ధంగా వాళ్ళకి లభించింది. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా ఆకలిగా ఉన్నట్లయితే
అప్పుడు వాళ్ళ ఆకలిని తెలుసుకున్న వాళ్ళై ఆ మహాత్ములు కానీ శాస్త్రం కానీ సాధన సామగ్రి, ఇక్కడ వంట సామగ్రి, అక్కడ సాధన సామగ్రి. సాధన సామగ్రి అంటే ఏమిటి? కరతాళం, మృదంగం, పుస్తకాల? నవదాభక్తి అన్నమాట. భగవద్భక్తికి ఏది చెప్పారో అవన్నీ శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదశమనం ఇవన్నీ కూడా సాధన సామగ్రి. అవన్నీ ఇస్తారు. ఉప్పు, బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు ఇవన్నీ అనమాట. వాటిని మనం సమానంగా కనుక చేసుకున్నట్లయితే క్రమక్రమంగా మన సాధన అవుతుందన్నమాట. అందుకని చెప్పి భగవంతుడు ప్రకటముగా ఉన్నప్పుడు పక్వాన్న రూపముగా అంటే సాక్షాత్ రూపం అనమాట, దర్శనం ఇచ్చేస్తాడు. అప్రకట భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆనంద లీలామయ విగ్రహుని పార్షద బృందము యొక్క, ఆ పార్షులు ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క శరణమును ఆశ్రయించాలి, లేకపోతే రాదు. అది మనం అడుక్కోవాలి. అప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళు ఇష్ట స్వయంభాగం వస్తారు. ఆ విధంగా భగవత్ సాక్షాత్కారం కోసం, భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం ఆ భగవత్ పార్షద వర్గమును మనం ముందు వాళ్ళని వేడుకోవాలి, వాళ్ళని ఆశ్రయించాలి. అంతే, ఇక్కడ ఏం అక్కర్లేదు. ఆశ్రయించడమే. ఆశిస్తే వెంటనే వాళ్ళు సాధన సామగ్రి ఇస్తారు. అనగా ఆ గోలోకనాథుడే సాధు శాస్త్ర గురు రూపములుగా అవతీర్ణుడై ప్రేమాస్వాదన యందు ఏకాంత అభిలాషయున్న సాధకులకు ప్రేమ ప్రదానము చేయుచుండును. నిజముగా మనలో అటువంటి సాధన చేయాలని కోరిక ఉందా? భగవంతుని పొందాలనేటువంటి వ్యగ్రత్వము, ఆ తహతహ లోభం ఉందా? ఉంటే వస్తుంది. ఏదో వాడు చేసిన మనం కూడా చేద్దాం, చేయకపోతే ఎలాగా ఏమనుకుంటారు అనుకుని చేసినట్లయితే అలాగే ఉంటుంది అది. కాబట్టి ఎవరికైతే అంటున్నాడు ఇక్కడ ఆ భగవంతుడి యొక్క ప్రేమాస్వాదన యందు ఏకాంత అభిలాషయున్న సాధకులకు, సాధన చేయడం మనం ప్రవృత్తం అవ్వాలి. అందులో మనకి ఆ పొందవలసిన వస్తువు యందు తీవ్రమైన అభిలాష ఉండాలి. వస్తుందిలే చేద్దాం, చెప్పారుగా, చేసేది వస్తుంది చేద్దాం. అలా విధ వానాకాలం చదువులే ఉంటుంది. వానాకాలం చదువు తెలుసు కదా ఎలా ఉంటుంది. ఏ టెస్ట్ పెట్టినా పాస్ అవ్వం. ఇంకా ఎప్పుడో ఉన్న ప్రశ్న చదువుతాం అనుకుంటాం. ఈలో టెస్ట్ పెడుతుంటారు, పాస్ ఏమవుతాం, మళ్ళీ కింద పారైపోతూ ఉంటాం. అలా కాకుండా మనకి అభిలాష ఉండాలి. అది ఎలా వస్తుంది? మనకి లేదు కదా. ఆకలిగా ఉంటే పరిగెడతాం, ఆకలి లేదు, ఇస్తే తిందాం లేకపోతే చూద్దాం, ఇస్తే తిందాం లేకపోతే ఏం చూస్తాం. ఇంకా లోపల మనకి ఆకలి ఉండాలి, పొందాలంటే కోరిక ఉండాలి. అది అంత తీవ్రంగా మనం తీవ్రంగా ఉంటే వెంటనే భగవంతుడు కనపడతాడు, వస్తుంది. గుక్క తిప్పుకొని ఏడిస్తే తల్లి ఎత్తుకుండా ఉంటుంది ఆ పిల్లాడిని. మనందరం కూడా ఏమో ఎక్కువ ఆటలేదు, మనకి ఎక్కువ కింద పడ్డాం, చూస్తున్నాం, అనుకున్నాం, ఆవిడ చూడలేదు, దుర్గులు ఇచ్చి చూస్తాం, చూస్తారే పట్టించుకోరు. ఇంకా అలా కాకుండా దాని యందు మనకి అది ఉండాలి. అది మరి రావట్లేదు కోరిక అంటే అది వచ్చి తెచ్చిపెట్టుకుంటూ వచ్చేది, అది తెచ్చిపెట్టుకుంటూ వచ్చేది. అది ఎంతవరకు మనకి విషయముల యందు విరాగము రాదో అంతవరకు భగవంతుని ఏకాగ్రత కుదరదు. అలాంటి వదిలిపెట్టినా కూడా కుదరదే. దాని మీద మనం ఎక్కువ ఏకాగ్రత ఉన్నట్లు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కువ దాని మీద మనం ఎక్కువ ఉండాలి, అది లేదు కదా. అందుకనే విషయేతే ఏమిటది కీవటవా విషయేతే ఆచయే ప్రీతి, విషయేతే ప్రీతి ఏవే ఆచయే అమార్, చేయమతో ప్రీతి హోకు శరణ తోమారు. కోనుకోవాలి మనం. అయ్యా నాకు కావాలని చెప్పి అనిపించడం లేదు, తెలుసుకున్నాం, చేయమని చెప్పారు గురువుగారు, చేస్తున్నాం అంతే, అలా అవుతుంది. ఇది వింటే చేయాలి. విన్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ రకరకాల వ్యాపకాలు, దాన్ని మర్చిపోతాం, ఇంక మళ్ళీ జ్ఞాపకం రాదు. చక్కగా అనుకుంటాం, పుడుకునేప్పుడు పోతే చక్కగా లేచి పరిణామం చేసుకోవాలి. ఈవేళ అవ్వలేదు, నేను ఎందుకు అని గొడవ అక్కడ చేసుకుందాం అనుకుంటే ఇంకా లేస్తూనే ఇంకా బహిర్ముఖం అయిపోతాం. ఏమవుతుంది అది? మరి అలాగా మనలో కోరిక రావటం లేదే, ఆకలి వేయటం లేదు, శాతం రావటం లేదు. మరి ఏం చేయాలిట?
ఆయన అది కూడా అడగాలి. బాబు నా గురుగారు చెప్తున్నారు, విషయం చెప్తున్నారు, చేయమని చెప్పి నాకేమో చేయాలి అనిపించడం లేదు. గుడికి రమ్మన్నారు గురువు గారు, ఎలా అనిపించడం లేదు. అనిపించడం మరి ఎవరు అనిపిస్తారట? ఆయన. అందుకనే ఆ కృష్ణ నాకు తెలియదు లేదా, ఈ లౌకిక వ్యవహారం ఉందో నా మనస్సు చక్కగా ఎంత ఆనందం పొందుతుందో, వీటికి ఎంత ఇష్టం ఉందో అంత ఇష్టము కూడా నీ యొక్క సేవ యందు నీ సంబంధించిన విషయం నాకు కలుగుగాక అని చెప్పి ఆయన ప్రార్థించుకోవాలి. మన అవధిది ఎంతో కాలం తిరిగి అలవాటు పడిపోయాం మనం. దాన్ని వదిలిపెట్టి తాగమంటే చేయమంటే చేయగలుగుతామా? కాదు. కానీ వదిలిపెట్టకూడదు. ఆ శ్రవణ కీర్తనం చెప్పారు. శ్రవణ కీర్తనం చేయగా చేయగా భగవంతుడు మనం శ్రద్ధగా వింటున్నట్లయితే అర్థం అవనే అర్థం అవ్వకపోని కూర్చుని వినాలంతే. వింటున్నావా? వింటున్నాను. అడిగి చెప్పక్కర్లేదు, వినడం కావాలి. ఆ విధముగా వినగా వినగా భగవంతుడు మన యొక్క శ్రద్ధను అనుసరించి ఆయన భగవత్ కథ రూపంలో లోపల ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే అప్పుడు క్రమక్రమంగా అది క్రియ అవుతుంది. వెంటనే అవ్వకపోవచ్చు, దాని తర్వాత అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి ఆ విషయం యందు ఇష్టము కలుగుతుంది, పొందని కోరిక కలుగుతుంది అనమాట. ఆ కోరిక కలిగితే ఇంకా అయిపోయింది. అదవ శ్రద్ధ. దాని తర్వాత సాధు సాంగత్యం, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి వచ్చి చాలు. రుచి వస్తే ఇంకే అక్కర్లే. ఆ రుచి కలిగిందనుకోండి, అప్పుడు ఇంకా ఇంజన్ పరిగెడుతుంది అనమాట. చక్కగా వేగం పుంజుకుంటుంది సాధన. అంతవరకు చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ భగవంతుడు అటువంటి కనుక రుచి వచ్చినట్లయితే అప్పుడు ఆ గోలోకనాథుడే సాధు శాస్త్ర గురు రూపములుగా 3 రూపములు: సాధువు, శాస్త్రము, గురువు. భగవంతుడు మాట్లాడగా ఆయన అలాగే ఉంటాడు. గురుగారు మాట్లాడతారు, సాధువులు చెబుతూ ఉంటారు, శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. ఈ 3 విధములుగా భగవంతుడు మన యొక్క స్థితిగతులను బట్టి ఆ సమయానికి ఏది అవసరమో అటువంటి ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆ సాధకులకు అవతీర్ణుడై ప్రేమాస్వాదన యందు ఏకాంత అభిలాష ఉన్న సాధకులకు అభిలాష అనుసరించి ఉపదేశం ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళకి ఏకాంత అభిలాష ఉన్నట్లయితే భగవంతుడు వాళ్ళకి ప్రేమను ప్రదానము చేయుచుండును. అందువలననే శ్రీపాద లీలాసుకుడు తన లాలసను తెలియచేస్తున్నాడు. అందుకని చాలా మన యొక్క భజనల పాటలో నరోత్తమ దాసులు కానీ భక్తుల దాసులు కానీ సంవత్సరం శ్లోకాలు వచ్చినప్పటికీ ఈ బిల్వమంగళుడు కానీ వీళ్ళందరూ కూడా లాలస, మనకేం కోరిక, దాన్ని చక్కగా వాడు కీర్తనంలోనూ పద్యాలలోనూ కూడా తెలియజేశారు. ఎలాగట? తదేవ లీలా మురళీరవామృతం సమాధి విఘ్నాయ కదానమే భవేత్. ఆహా, ఏమిటా లాలస? ఏమిటిటా? ఓ భగవంతుడా, నీ లీలా మురళీ రవామృతము ఎన్నడు నా సమాధి భంగమునకు కారణమగును. సమాధి మనకి భంగం అయిపోతూ ఉంటుంది. ఆ సమాధి ఎక్కడ అసలు? ఏదైనా కాస్త అన్నీ కూడా తలపేసి కూర్చుని ధ్యానం చేద్దాం అనుకుంటే, అన్నం చేద్దాం అనుకుంటుంటే అన్నీ వస్తాయి, తలపుల్లో వస్తూ ఉంటాయి. ఫోన్ రావడం, లేకపోతే ఎవడ రావడం, తలుపు తట్టడం, ఎవడో వచ్చి అప్పుడే వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇవి కాదు మన సమాధి భంగం అవ్వడానికి. ఇవన్నీ మనకి ఆ ధ్యానానికి భంగం అవుతూ ఉంటాయి. ఇవి కాదుట. నేను ఏకాంత భావముతో నీ పదములు ధ్యానం చేసేటప్పుడు, నీ నామసంకీర్తనం చేసేటప్పుడు నీ మురళీరవం నాకు వినపడాలి. ఆ మురళీరవము ద్వారా సాధనకి భంగం అవ్వాలి. అంతేగాని ఇతర తలంపులు కాదు. నువ్వు ఎప్పుడో సాధ్యాలు ఏదైనా మంది ఇలా మీకు సాధన భంగం అవ్వాలి అదే కదా అనుకున్నట్లు దాని గురించి కాదు. అది భగవంతుడి యొక్క మురళీవాదన శ్రవణము ద్వారా నా యొక్క ఆ సాధన అంటే ఆ ధ్యాన భంగం అవ్వాలి. ఎప్పుడు అవుతుందా కదా అది అంటే ఎప్పుడు భగవంతుడా నీ యొక్క మురళీవాదన అదని వినగలుగుతాను అనగా ఎన్నడూ నాకు ఆ వంశీ విలాసేకు శ్రీకృష్ణకు సాక్షాత్ దర్శనం సంభవించును అని చెప్పి అన్నాడు అన్నమాట. శ్రీపాద విలాసుకులు అప్రకట ప్రకాశమునని సాక్షాత్తు శ్రీకృష్ణ దర్శనమును పొంది ఉండెను. కానీ విలాసుకుడు ఏమిటిట? ఆయన భగవంతుడు అవతరించున్నప్పుడు ఆయన వెళ్ళి బృందావనం దర్శనం చేసుకోలే. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత అది అప్రకట ఇలా భగవంతుడు ప్రకటన లేదు. అప్రకటగా ఉన్నప్పుడే ఆయన వెళుతూ ఉన్నప్పుడు సాక్షాత్ భగవంతుడు దర్శనం చేసుకున్నాడు. అంటే భగవంతుడు ఈ భూలోకములో లేకపోయినప్పటికీ కూడా
ఉన్నాడు. ఎలా కనపడతాడు? ఇటువంటి లోభము, సాధన, ప్రేమ ఉన్న వాళ్ళకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆ విధంగా లీలాసుకుడి యొక్క ఆ ప్రార్థనకి భగవంతుడు ఆయన కరుణ కలిగిన వాడి దర్శనం ఇచ్చాడు. కాబట్టి అప్రకట ప్రకాశం సాక్షాత్గా దర్శించాడు ఆయన. కావున ఇదియే సాధన సామగ్రి లాభము. ఈ విధముగా మనం పొందడమే సాధన సామగ్రి. మనకు వచ్చిందా సామగ్రి వచ్చిందా లేదా? అందరికీ ఇచ్చారు. తురవడానికి చీపురు, ఎత్తడానికి చేట, వండుకోవడానికి అన్నీను, జపమాల అన్నీ ఇచ్చారు. సాధనలు ఇవే. మనం ఏం చేసుకుంటున్నాము మరి? ఏమో కానీ వాటిని కాబట్టి సాధన సామగ్రి ఇదే అనమాట. భగవంతుడి యొక్క కథలని అది నామం, శ్రవణము, కీర్తనం ఎక్కువ చేస్తూ ఉండాలి. అవే అనమాట. అందులకే భక్తి వినోద ఠాకూర్ ఈ విధంగా గానం చేశారు. ఏమిటిట? శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవే దయా కోలి స్వపార్షద స్వీయధామ సహా అవతరి. అందరికీ పాట అందరికీ వచ్చిందే కదా. అత్యంత దుర్లభ ప్రేమ కోరివారేదాన్ శిఖాయ శరణాగతి భగతే ప్రాణ్. కాబట్టి చైతన్య మహాప్రభు జీవులు ఎందు దయ కలిగిన వాడే అయిన తన యొక్క పార్షదులతో పాటు తన ధామముతో పాటు ప్రపంచంలో అవతరించాడు. అది స్వపార్షద స్వీయధామ. తన యొక్క స్వీయధామం అంటే తన యొక్క సొంత ధామం అన్నమాట. ఇల్లు వాకిలి అవన్నీ తీసుకొచ్చాడు. వాళ్ళ పార్షను తీసుకొచ్చాడు. ఎందుకు వచ్చాట్లా తీసుకున్నా అని ఏమిటంటే అత్యంత దుర్లభ ప్రేమ కొరివారేదా. ఇందాక చెప్పుకున్నామే, బ్రహ్మకి శివుడికి కూడా దీని యొక్క ఆచూకీ తెలియదు. ఏది? ఆ భగవత్ ప్రేమ అత్యంత దుర్లభం, చాలా దుర్లభం అన్నమాట. అది ఎవరికి దొరకదు. అటువంటి దాన్ని ఇవ్వడం కోసం మహాప్రభు అవతరించారు. ఎక్కడ? మాయాపూర్లో. శిఖాయ శరణాగతి భగతే ప్రాణ్. సాధన సామగ్రి చెప్పుకున్నాను. సాధన సామగ్రి అన్నా. అదేమిటిది? శరణాగతి. శరణాగతియే సాధన సామగ్రి ముఖ్యం అన్నమాట. ఇవి శ్రవణంకితమనే ఉంటాయి. అవన్నీ కూడా శరణాగతి చేసి చేయాలన్నమాట. దైన్యం ఆత్మనివేదన గోప్తృత్వే వలన. శరణాగతి అంటే ఏమిటి? దైన్యము, ఆత్మనివేదనము, భగవంతుడిని ఆయనే నా యొక్క గోప్త, పాలయిత, రక్షకుడు, రక్షించేవాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే అనేటువంటి విశ్వాసం కలిగి ఉండడం. ఇంకా అవశ్య రక్షివే కృష్ణం విశ్వాసము. తప్పని కృష్ణుని రక్షిస్తాడు, వదిలిపెట్టడు. అనుమానం అక్కర్లేదు. రక్షించడు. అనుమానం వస్తే పని అవ్వదు. పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. తప్ప రక్షిస్తాను అని విశ్వాసంగా మనం కలిగి ఉండాలి. భక్తి అనుకూల మాత్ర కార్యేర స్వీకార్, భక్తి ప్రతికూల భావవర్జనాంకికార్. భక్తికి అనుకూలమైన విషయాన్ని మనం వదిలిపెట్టేయాలి, ప్రతికూల విషయాలను మనం ఆచరిస్తూ ఉండాలి. అంతేనా? భక్తికి అనుకూల విషయాలను మనం ఆచరించాలి. భక్తి ఏవి ఆటంకంలో వదిలిపెట్టేయాలి. షడంగ శరణాగతి హొయ్యవే. ఈ విధముగా 6 విధమైన శరణాగతి ఎవరైతే పొందుతారో 6 విధముల శరణాగతి వాళ్ళ యొక్క ప్రార్థన తప్పకుండా భగవంతుడు వింటాడు. ఎలా చేస్తే వింటాడట? ఆనుకూల్య సంకల్పం, ప్రాతికూల్య వివర్జనం. మన యొక్క సాధనకి, భగవత్ సేవకి ఏది అనుకూలమో దానిని మనం పాటిస్తూ ఉండాలి, పోషించుకుంటూ ఉండాలి. ఏది ప్రతికూలమో మనం వదిలిపెట్టేయాలి. ప్రతికూల విషయాలు ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం కష్టం అవుతూ ఉంటుంది. అయినా కూడా చాలా జాగ్రత్తగా కలుపు మొక్కలు తీయపోయినట్లయితే అసలు మొక్క పెరుగుతుందా? శరీరంలో ఏదో వచ్చింది దీనికి, ఆ రోగం మొత్తం వ్యాపించిపోతుంది. డాక్టర్ తీసేయాలి అంతే. నాశనం ఎడుతూ కూర్చుంటే మొత్తం పోతుంది. కాబట్టి ఏ విషయాలు మన యొక్క భగవత్ సేవకి, భగవత్ సాధనకి వ్యతిరేకంగా ఉంటాయో వాటిని వదిలిపెట్టాయి. ఎవరైనా సరే వదిలిపెట్టారు. 2 ఆనుకూల సంకల్ప ప్రాతికూల వివర్జనం రక్షిషతి విశ్వాసో గోప్తి వ్రణం కదా. భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. పోషించేవాడు ఆయన అని నమ్మకం ఉండాలన్నమాట. అయిన తర్వాత 2 దైన్యము, ఆత్మనివేదనము. లోపల మనకి దీనత ఉండాలి. అహంకారంలో పనిచేయదు, దైన్యం ఉండాలి. ఇంకా మనం భగవంతుడు సర్వస్వం సమర్పించుకుని ఉండాలి.
ఈ 6 లక్షణములు మనకు సంపాదించగలిగినట్లయితే నిజముగా మనం శరణ పొందిన వాళ్ళం అవుతాం. కృష్ణ అంతా నీదే భారం అంటాం. ఇందులో ఒకటి నాకు లేదు. మరి ఏమవుతుందట ఆయన కొందిన మన దగ్గర ఉండాలి కదా. కనీసం అందులో 6లో 3 ఉంటే మిగతా క్రమక్రమంగా వస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ముందు ఇప్పటి నుంచి ఏం చేసుకోవాలిట, 6 రాసుకోండి. 6 మనకి ఎంతలో చూసుకోవాలన్నమాట. చూసుకున్నట్లయితే ఆయన చూస్తాడు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.